బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞసారం, సింహాల బోనులో మరణం పద్యం, విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైరా దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించును కాక. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు నాయన? మీ ఆరోగ్యాలు బాగుగా ఉండాలని నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మీ ఇంట్లో పరిస్థితులు బాగుగా ఉండాలని నిత్యము ప్రార్థన చేస్తున్నాం. కొన్ని కుటుంబాలలో భార్యలుగా ఉన్న ప్రియ చెల్లెండ్రు ఎంతో బాగుగా ఉంటారు, ప్రార్థనాపరులుగా ఉంటారు, దేవుని సేవకు ఇచ్చేవారుగా ఉంటారు. అటువంటి కుటుంబాలలో భర్తలు త్రాగుబోతులుగా జీవిస్తున్నారు. చాలా విచారకరమైన సంగతి. ఎంతో ప్రశాంతత కావాలని భార్య కోరుకుంటే భర్త ఆ రీతిగా ఉండడం ఆ ఇంటికి ఆశీర్వాదకరం కాదు. ఒక్కొక్కసారి భర్త బాగుగా ఉంటే భారీగా ఉన్న చెల్లెండ్రు కూడా బాగుగా ఉండడం లేదు. ఈ దినాలలో కొంతమంది చెల్లెండ్రు ఈ యొక్క న్యాయపరమైన విషయాలను జోక్యం చేసుకుని విడాకులు కోరుకుంటున్నారు. కొన్ని విషయాలు నాకు తెలియకపోవచ్చు, నేను కాదనటం లేదు. ఏది ఏమైనప్పుడు కూడా పెళ్లి రోజున మీరు చేసిన ప్రమాణాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ఆ ప్రమాణాలు మీకు గుర్తు లేకపోతే ఆ ప్రమాణాలు ఉన్న పుస్తకాన్ని తెచ్చుకొని చదవండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా నా భర్తను విడిచిపెట్టను, నా భార్యను విడిచిపెట్టను, ఎట్టి పరిస్థితుల్లో అయినా అంటే అర్థం ఏమిటి? నీ భర్త ఇంకొకరితో తిరుగుతూ ఉన్నా, నీ భార్య ఇంకొకరితో తిరుగుతూ ఉన్నా నేను వదిలిపెట్టను అనేది ప్రమాణం. అంటే నీ భర్త నీ భార్య ఇంకొకరికి తిరుగుతూ ఉంటే నీవు ఏదో రాజీ పడమని నేను చెప్పడం లేదు. నా మాట మీరు జాగ్రత్తగా వినాలి. మనము పెండ్లి ప్రమాణాలు చేసిన రోజున చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకసారి పెండ్లి ప్రమాణం చేశాము అని అంటే దానికి కట్టుబడి ఉండాలి అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుచేతనగా మీ పెండ్లికి ఎంతోమంది భక్తులు ప్రార్థన చేసి ఉండి ఉంటారు. మీ తల్లి మీ తండ్రి ప్రార్థన చేసి ఉండి ఉంటారు. ఇప్పుడు మీరు ఏదైనా సొంత నిర్ణయం తీసుకుంటే మీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, భక్తుల యొక్క ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థనను మీరు తృణీకరిస్తున్నారు అని అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ నా ప్రియ బిడ్డలారా, మీ క్షేమం కొరకు నేను ప్రార్థన చేసి ఒక తండ్రిని అనుకోండి.
ఒక దైవ సేవకునిగా మీ క్షేమాన్ని నేను కోరుకుంటున్నాను. మీరు క్షేమంగా ఉంటేనే ఈ పరిచర్య నడుస్తుంది. మంచిది. దానియేలు గ్రంథ చివరి అధ్యాయాలు కొంచెం అర్థం చేసుకోవడానికి కఠినంగా ఉండవచ్చు. అయినప్పటికీ 2-3 పర్యాయాలు చదవండి. చివరి దినాల్లో జరిగే విషయాలను గూర్చి దానియేలు ప్రవక్త ఆయన వ్రాశాడు. ఈ గ్రంథాన్ని చాలా ధ్యానపూర్వకంగా చదవాలి. ఒకసారి అర్థం కాకపోతే మరొకసారి చదవాలి. ఈ ధ్యానాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మంచిది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయ ధ్యానంలోనికి మనం వెళ్ళాలి. ఇక ప్రార్థన చేస్తాను. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని ముగించడానికి సహాయపడ్డారు. 10వ అధ్యాయాన్ని మేము ప్రారంభిస్తున్నాం ప్రభువా. మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభు. కృప చూపించండి. 10వ అధ్యాయము అర్థమయ్యే రీతిగా మీరు నాతో మాతో మాట్లాడమని అడుగుతున్నాను నాయనా. మీరు మాట్లాడుతూ ఉండగా మీ వాక్యానికి లోబడే కృప దయచేయండి నాయనా. ఎంతమంది ఈ వాక్య పరిచర్య ద్వారా రక్షణానుభవంలోనికి వస్తున్నారు, వారిని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రార్థన మూలంగా ఎంతమంది స్వస్థపరచబడుతున్నారో మీకు స్తోత్రాలు నాయనా. ఈ ప్రార్థన మూలంగా ఎంతమంది యవనస్తులు వారి నడవడికను మార్చుకుంటున్నారో వారిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఈ వాక్య ధ్యానాలు ఏదో మామూలు ధ్యానాలుగా ఉండకుండా ప్రభువా, ఈ వాక్య ధ్యానాల ద్వారా మాకు ఆధ్యాత్మిక క్షేమాన్ని అనుగ్రహించుమని అడుగుతున్నాం ప్రభు. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వింటున్నారు. వారందరినీ దీవించండి. యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈరోజు దానియేలు గ్రంథం 10వ అధ్యాయ ధ్యానాలు మనము ప్రారంభించుకోవాలి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయాన్ని మీ ముందు ఉంచుకోనండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయంలో చూచిన దర్శనము ఒకే రీతిగా ఉంటుంది. ఈ దర్శనం వచ్చిన తరువాత వెంటనే రాబోయే కాలంలోనూ అటు తరువాత రాబోయే కాలంలోనూ ఇశ్రాయేలుకు సంభవింపబోయే వాటిని ఈ దర్శనము తెలియజేస్తుంది. ఈ దర్శనము లేక ఈ 3 అధ్యాయాలు అది అన్యుల కొరకు కాదు, కేవలము ఇశ్రాయేలు ప్రజల కొరకు రాయబడిన విషయాలు ఇవి. ఇంతకు పూర్వమే చరిత్రలో వచ్చిన చిన్న కొమ్మును గూర్చి, రాబోయే కాలంలో వచ్చే చిన్న కొమ్మును గూర్చి ఈ దర్శనంలో మనం విశదంగా తెలుసుకుంటాం. దానియేలు పొందిన దర్శనాలు అన్నింటిలోనూ ఈ దర్శనమే చాలా గొప్పది అని కొందరు పండితుల అభిప్రాయం. మిగిలిన దర్శనాల కంటే ఈ దర్శనం అంత గొప్పది కాకపోవచ్చు, కానీ ఈ దర్శనానికి చాలా ప్రాధాన్యత ఉంది. అంతేకాదు, ఇంతకు ముందు మనం చదివిన దర్శనాలకు ఈ దర్శనం భిన్నంగా ఉంటుంది. ఈ చివరి దర్శనంలోని మర్మాలను దేవుడు తెలియజేసిన విధానం కూడా భిన్నంగా ఉంటుంది. ఈ దర్శనంలో ప్రముఖంగా కనిపించేది ఏమిటి అనగా, ఇంతకు ముందు దానియేలు చూచిన దర్శనములలోని వివరాలను ఈ దర్శనంలో పూర్తిగా వివరించాడు. ప్రవచనం ఏదైనా చెబితే దానిలోని సంగతులు ఆ తరువాత కాలంలో జరుగుతాయి. ప్రొఫెసీ అంటే అదే. ఈ ప్రవచనం చెప్పేసరికి, అంటే ఇది చివరి ప్రవచనం, ఈ చివరి ప్రవచనం చెప్పేసరికి అంతకు ముందు వచ్చిన దర్శనాలు కానీ ప్రవచనాలు కానీ చాలా వరకు నెరవేరాయి. జాగ్రత్తగా వినాలి. ప్రవచనాలను దేవుడిస్తాడు, అది దేవుడు నెరవేరుస్తారు. ఇది నాలో చాలామంది ప్రవచనాలు చెబుతున్నారు. ఈ ప్రవచనాలు ఎలా చెబుతున్నారు అనంటే, దేవుని మీద ఆధారపడి కాకుండా ఆ
మనుషుల యొక్క అవసరాల మీద, ఆ అవసరాలను గూర్చి ప్రవచనాలు చెప్తే మనకేదైనా కలిసి వస్తుంది అన్నట్టుగా స్వార్థపూరితంగా ప్రవచనాలు చెబుతూ ఉన్నారు. ప్రవచనాలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రవచనం చెప్పేసరికి దానియేలు అంతకుముందు చెప్పిన కొన్ని ప్రవచనాలు నెరవేరాయి. ఇంకా కొన్ని ప్రవచనాలు నెరవేరవలసి ఉంది. అవి అంత్య దినాలలో నెరవేరుతాయి. కానీ ఏ ప్రవచనాలు ఎంతవరకు నెరవేరాయో, ఏ ప్రవచనాలు ఎంతవరకు నెరవేరలేదో అది క్లియర్గా చెప్పబడలేదు. చెప్పిన కొద్ది కాలానికే ప్రవచనాలు కొన్ని నెరవేరితే, చెప్పిన ఆ కాలానికి ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలు ఉన్నాయి అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ప్రవచనాలలో కూడిన దర్శనాలలో దానియేలు 2 కొమ్ములను చూచాడు. వాటిలో ఒక కొమ్ము అంతియోకస్ ఎపిఫానెస్, ఇంకొక చిన్న కొమ్ము క్రీస్తు విరోధి. 2 కొమ్ములను గురించి చెప్పుకున్నాం కదా. ఒక కొమ్ము అధికారి, ఇంకొక కొమ్ము క్రీస్తు విరోధి. అంతియోకస్ ఎపిఫానెస్ ఆయన గురించి పూర్వమే మనం చెప్పుకున్నాం. ఇక మిగిలిన చిన్న కొమ్ము రాబోయే క్రీస్తు విరోధి. ఈ చివరి 3 అధ్యాయాల్లోని విషయాలను గబ్రియేలు దూత దానియేలు భక్తునికి వివరించి చెప్పాడు. ఈ అధ్యాయం అంటే ఈ 10వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన మాట చాలా కాలము తరువాత నెరవేరింది. చూడండి, 14వ వచనాన్ని చదువుతున్నాను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరుగుదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చునని అతడు నాతో చెప్పెను. ఈ ప్రవచనం తమ సొంత జనులైన ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించింది. ఈ దర్శనంలో సంఘాన్ని గూర్చి ఏ విషయాలు లేవు. ఈ దర్శనము కేవలము ఇశ్రాయేలు ప్రజలకే సంబంధించింది అని మనం గ్రహించాలి. ఈ విషయాన్ని దానియేలు భక్తుడు చాలా స్పష్టంగా వ్రాశాడు. ఇప్పుడు మనము ధ్యానించబోతున్న భాగం చాలా వింతైన భాగం, అందుకనే చాలా జాగ్రత్తగా వినాలి. ఈ చివరి అధ్యాయంలోని దర్శనంలో ఆత్మల లోకాన్ని గూర్చి కొంచెం చూస్తాం. మనుషులు బ్రతికి ఉండగా చూడలేని ఆ ఆత్మల లోకాన్ని గూర్చిన విషయాలు ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. అవి ఏమిటో అని ఆసక్తితో మనం చూస్తున్నాం కదూ. ఆసక్తితో మనుషుల కుతూహలాన్ని ఈ సంగతులు తీర్చలేవు. అయితే దీన మనస్సు కలిగిన విశ్వాసికి ఈ సంగతులు మెళుకువను కలిగించి ఆధ్యాత్మిక మేలులను సమకూర్చుతాడు, ఆధ్యాత్మిక మేలులను సమకూర్చుతాయి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆత్మల లోకానికి మనను తీసుకుని వెళ్ళే ఈ దర్శనంలో మనము చూడబోవి ఏమిటి అనగా, దూతలలో ఎన్ని రకాలు ఉన్నాయో, అంటే దూతలలో మంచి దూతలు ఉన్నారు, చెడ్డ దూతలు ఉన్నారు అని మనం గ్రహించాలి. ఆ మంచి దూతలు చెడ్డ దూతల కార్యాలను గూర్చి కూడా మనము ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. జాగ్రత్తగా వింటున్నారు కదా. మంచి దూతలు దేవునికి లోబడి దేవుని పక్షాన ఉంటారు. చెడ్డ దూతలు సాతానుతో పాటుగా పతనమైపోయిన దూతలు. దూతలనే కాక సాతాను రాజ్యాన్ని గూర్చి కూడా ఈ భాగంలో కొంచెం తెలుసుకుంటాం. అంటే సాతానుడు తన యొక్క అనుచరుల యొక్క విషయాలు ఈ 3 అధ్యాయాల్లో మనం తెలుసుకునబోతున్నాం. ఈ సాతాను రాజ్యాన్ని గురించి ఈ దినాల్లో చాలామంది ఏవేవో చెప్తున్నారు. ఏది చెప్పినా నా ప్రియులరా, నేను మీకు చెప్పేది ఏమిటనగా,
దేవుని వాక్యం ఆదికాండం, ఆలగాయితు, ప్రకటన గ్రంథం చివరి వరకు ఉన్న ఈ భాగాన్నే మనము పఠించాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి. ఎవరో ఏదేదో చెప్తున్నారు అని వారి మాటలకు లోబడి వారి మాటలు విని మాటల ప్రకారం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో ప్రసంగికులు చాలా విశ్వాసులను కంగారు పెడుతున్నారు. కంగారు పడే విశ్వాసులుగా ఉండకూడదు. స్వార్థం కొరకు విశ్వాస జీవితాన్ని జీవించకూడదు. కొన్ని సంఘాలలో కొన్ని మాటలు నేను వింటూ ఉంటానండి. వారు సంఘాలను స్థాపిస్తూ ఉన్నారు. వారు సంఘాలకి వెళ్ళేది ఎవరు? దురద చెవులు కలిగిన వారు. వారు స్థానిక సంఘాలను విడిచిపెడతారు. ఎక్కడికో వెళితే ఏదో కలిసి వస్తుందని ఆ సంఘాలకు వెళుతున్నారు. మీ స్థానిక సంఘంలో బైబిల్ కాదా చెప్పేది? మీ స్థానిక సంఘంలో చెప్పేవి అవి సాతాను బోధల. ఆ స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి వేరొక సంఘానికి మీరు వెళుతున్నారు అనంటే స్థానిక సంఘాన్ని మీరు అగౌరవపరిచినట్లు, స్థానిక సంఘ కాపరిని మీరు అగౌరవపరిచినట్లు అవుతుంది. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. స్వార్థం కొరక మీరు వెళ్ళేది? ఏదో కలిసి వస్తుందన్న మీరు వెళ్ళేది? నా ప్రియులరా, విశ్వాసి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మంచి పునాదిపై కట్టబడే విశ్వాసిగా జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. మనుషులు చెప్పే వ్యాఖ్యానం కంటే బైబిల్ గ్రంథం ఏమి చెబుతుందో మనము చదవాలి, ధ్యానం చేసుకోవాలి, ఆ రీతిగా అర్థం చేసుకోవాలి. ప్రధానులుగా సృష్టించబడిన కొంతమంది దూతలు పడిపోయి సాతాను పక్షున చేరారు. ఈ పడిపోయిన దూతలనే పౌలు గారు ఈ రీతిగా అన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా చెప్పారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి చూడండి. ఏలైనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క జీవితము ఒక పోరాటం. మనము మంచి పోరాడేవారిగా ఉండాలి. అందుకనే పౌలు గారు అన్నాడు, నేను మంచి పోరాడుతుంది. అంటే చెడ్డ పోరాటం కూడా ఉంటుంది అన్నమాట. ఆ చెడ్డ పోరాటం ఎప్పుడు పోరాడతావు? నీవు సాతానీయ శక్తులతో కలిసినప్పుడు. సాతానీయ శక్తులతో నీవెన్నడూ కలవకూడదు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, బబులోనును పట్టుకుని తన రాజ్యంలో ఒక భాగంగా చేసుకుని లోకాధిపతి అని పేరుబడిన కోరెషు ఏలుబడిలో 3వ సంవత్సరమున క్రీస్తు పూర్వము 533వ సంవత్సరంలో ఈ దర్శనము కలిగింది. ఈ అధ్యాయం యొక్క ముఖ్య సారాంశం ఏమంటే, దానియేలు యొక్క అనుభవమును, ఆ మనుషులైన వారు అతనికి కనబడుటయు, వారు అతనికి ఇదివరకు మరుగైన వాటిని బయలుపరచుటయు, లోక వ్యవహారములను జరుపుటలో పరిశుద్ధ దూతలు కానీ అపరిశుద్ధ దూతలు కానీ పాలు పొందుటయు లేక చేసిన పని చూపుటై ఉన్నది. ఇది ఎక్కడ దానియేలు భక్తుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, దానియేలు భక్తుడు టైగ్రస్ నది ఒడ్డున ఏదో ఒక చోట ఉండగా ఈ దర్శనము అతనికి కలిగింది. జెరుబ్బాబెలు క్రింద తమ స్వదేశానికి మరలి వచ్చుచున్న ఇశ్రాయేలు ప్రజల యొక్క మొదటి గుంపు అప్పటికి బహుశా బయలుదేరి ఉండి ఉండవచ్చు. దానియేలు భక్తుడు వారి వెంబడి పోలేదు. ఒకవేళ అతడు పాలస్తీనాకు ఎప్పుడైనా పోకనే ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడే తన యొక్క జీవితాన్ని గడిపాడు. ఎందుకనగా అతడు తన దేశమునకు తిరిగి వెళ్ళినట్లు ఎక్కడనో వ్రాయబడి ఉండలేదు.
మనం ధ్యానం చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఎండకు వచ్చేసాం. అతడు టైగ్రస్ నది ఒడ్డున ఏమి చేయుచున్నాడో మనకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు దానియేలు భక్తుడు జీవించాడు. కాబట్టి దానియేలు భక్తుడు తన రాజకీయ పనులు చాలించుకొని ఈ జనుల మధ్య ఏదో ఒకటి చేయాలి అని అతడు టైగ్రస్ నది ఒడ్డున ఒకవేళ నివసించి ఉండాలి అనేది ఒక అభిప్రాయం. అంతేగాని అతడు కరెక్ట్గా జీవించాడా లేదా అనేది ఇందులో వ్రాయబడలేదు. 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివినట్లయితే ఈ రీతిగా ఉంది. చదువుతున్నాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పారసీక రాజుకు కోరెషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయను. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఇంటిని. మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు. విన్నారు కదూ. ఈ దర్శనం యొక్క ముఖ్య సారాంశము ఏమిటి అనగా ఆ ప్రాంతంలో గొప్ప యుద్ధం జరుగుతుందని, పారసీక రాజ్యము క్షీణించబడుతుందని ఈ ప్రవచనం యొక్క ముఖ్య అంశం. పారసీక రాజ్యాన్ని గురించి మనం ధ్యానం చేశాం. అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీసు రాజ్యాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వచ్చాడు. సిరియా, ఐగుప్తు రాజ్యాలను జయించాడు. చివరికి అతడు ఇంకా సంపాదించేది ఏదీ లేదనుకుని గర్వపడ్డాడు. జూదానికి అలవాటు పడ్డాడు, వ్యభిచారానికి అలవాటు పడ్డాడు. తద్వారా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చిన్న వయసులోనే అతడు చనిపోయాడు. చాలా విచారకరమైన సంగతి. తద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా మన జీవితాలలో దేవుడు కొన్ని టాలెంట్స్ ఇస్తాడు, కొంత తెలివితేటలు ఇస్తాడు. నాకు టాలెంట్స్ ఉన్నాయని, తెలివితేటలు ఉన్నాయని, ఆస్తిపాస్తులు ఉన్నాయని గర్విస్తే నష్టం మనకే. ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చివరి గొప్ప దర్శనము చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి ప్రతిమ యొక్క పాదం మీద పడి దానిని తుత్తునీలుగా చేసినట్లుగా మనం చూస్తాం. ఈ సంగతులు దినముల యొక్క అంతమందు నీ స్వజన్మునకు సంభవింపో దాని గూర్చినవి అని ఆ యొక్క భక్తునికి తెలియజేయబడింది. ముఖ్యంగా క్రీస్తు విరోధిని వాని నాశనానికి సంబంధించిన విషయాలు ఈ 3 అధ్యాయాల్లో రాయబడ్డాయి. 10వ అధ్యాయ దర్శనము ఎట్టి పరిస్థితుల్లో కలిగినో మనము చదువుతాం. ఈ విషయాలు మనకు పరిశుద్ధాత్మ దేవుడే చూపించాలి. ఈ దర్శనం యొక్క చిన్న కొమ్ము యొక్కయు వచ్చునటి రాజు యొక్క నీచుడగు ఒకని యొక్కయు జీవిత పరిమాణ పటమై నందున దానియేలు ఈ దర్శనము పొందకుండా అడ్డగించినట్లు అపవాది తన శక్తి కొలది ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు అనగా ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు అనగా క్రీస్తు మహిమలో తిరిగి వచ్చినప్పుడు అతడు ఎట్లు నాశనమగునో, అతడు అనగా క్రీస్తు విరోధి సాతానుడు ఎట్లు నాశనమవుతాడో ఈ దర్శనం తెలియపరుస్తూ ఉంది. 3వ వచనం వలన నేను చదివిన దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం వలన మనం గ్రహించవలసింది ఏమిటి అనగా 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఇంటిని. మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు.
ఇంత కష్టతరమైన విషయం ఈ యొక్క భక్తుడు ఎందుకు పొందాడు అనేది మనం గ్రహించాలి. ఈ 3వ వచనంలో చెప్పబడిన వారాలు 9వ అధ్యాయం నందలి దర్శనంలోని వారముల వంటివి కాదు. 7 దినములు గల సాధారణ వారములని మనం గ్రహించాలి. ఈ వారాలను గురించి వచ్చే పాఠంలో నేను ఇంకా వివరంగా చెప్తాను. ప్రియులారా, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11, 12 అధ్యాయాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమి నేర్పనంటున్నాడో మనం కూడా ఈ క్రీస్తు విరోధిని ఎదిరించి ప్రభు వారి కొరకు ఏ రీతిగా జీవించాలో తీర్మానం చేసుకునే వాళ్ళని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మరి ఒకసారి చెప్తున్నాను, అమ్మా చెప్తున్నాను, బాబు నాయన, ఈ కార్యక్రమాలకు మీరు సహాయపడాలి. దయచేసి ఒక మిషనరీ ట్రైనింగ్ కాలేజ్ కట్టాలనే ఆశ ఉంది. వాటికి కూడా మీరు సహాయపడాలి. మీరు సహాయపడకుండా నేను ఈ పెద్ద కార్యాలు నేను చేయలేను. దయచేసి మీరు ప్రార్థించండి. ప్రభు ప్రేరేపిస్తే సహాయపడి ఈ కార్యాలు నెరవేరినట్లుగా నన్ను ప్రేమించి సహాయం చేయమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.